హలో నమస్తే ఫ్రెండ్స్. విషయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులు అన్నట్లు వాదనకు దిగుతారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడం మంచిది. తప్పు చేస్తే క్షమించేంత మంచివాళ్లుగా ఉండొచ్చు, కానీ మోసం చేస్తే తిరిగి నమ్మేంత మూర్ఖులుగా ఉండకండి. అబద్ధం చెప్పాలంటే తెలివి కావాలి, కానీ నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి అంటారు గాంధీజీ. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏమి చేసినా మన విలువ తెలియదు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుణ్ణి నమ్మే వారి దగ్గర మాత్రమే ఉంటుంది. గడిచిన కాలం బాగుంటుంది, మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి భవిష్యత్తు అందంగా ఉంటుంది, నచ్చినట్టు ఊహించుకోవచ్చు. కనుక ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కనుక.